హలో, వెల్కమ్ టు పాతరచల్లు కొత్త పరిచయము. మర్యాదల కోసం ఆలోచించలేదు, మా ఊళ్ళో ఆడాళ్ళకి కథలు అర్థం అవుతాయా లేదా అని మాత్రమే ఆలోచించాను అని అంటారు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు. ఊళ్ళో ఆడాళ్లకు అర్థం కాని కథలు రాసి ఏం ఉపయోగం అని ప్రశ్నిస్తారు. మర్యాదలకు పోయి తెలుగు భాషను మార్చేశారు అని ఆవేదన వ్యక్తం చేస్తారు నామిని. మిట్టూరోడి పుస్తకం, పచ్చనాకు సాక్షిగా లాంటి ఎన్నో కథలు రాసి చిత్తూరు, నెల్లూరు మాండలికాన్ని కావ్య భాషగా మార్చేశారు అని అంటారు నామిని భాష గురించి చినవీరభద్రుడు గారు. రంగనాయకం గారైతే నామినిని ఏకంగా ఆంధ్ర గోర్కి అంటారు. కానీ నామిని గారు మాత్రం నేను మాలల జీవితాన్ని గురించి మాత్రమే రాస్తాను, రైతుల గురించి మాత్రమే రాస్తాను అని గర్వంగా చెప్పుకుని కథలు రాశారు. పరమ పచ్చిగా పల్లె జీవితం, దరిద్రం, అమ్మ బిడ్డల ప్రేమానుబంధం ఇవి నామిని కథల్లోని కథా వస్తువులు. రైతుల గురించి మాత్రమే కథలు రాస్తానని చెప్పి తాను 1.5 ఎకరం ఉన్నవాడిని కాబట్టి వాళ్ళ గురించి అంత నిక్కచ్చిగా అంత ఏది ఉందో అదే రాశాను. 5 ఎకరాలు ఉండుంటే నేను అలా రాసుండేవాడిని కాదేమో అని కూడా ఆయనే చెప్పుకున్నారు. దరిద్రాన్ని తెలుగు కథల్లోని దయనీయతతో చూపించి రాస్తే అదే దరిద్రాన్ని అత్యంత సౌందర్యంగా చూపించారు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు. ఆ సౌందర్యం మీకు తెలియాలి అంటే ఈయన కథలు తప్పకుండా చదవాలి.